ఏడు 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 ఏంటి పాపా లెక్కెడుతున్నా? ఇంతమంది ఉన్నారని తెలిసి అసలు పడేవాడే కాదు. ఏదో మొక్కలేసుకుని మీరు పొద్దునొచ్చి పడ్డాం బాబు, ఇప్పుడు పడదా బాయిస్తావేంటి? ఏంటమ్మా లెక్క తేలటం లేదా? కొంచెం సాయం చేయమంటావు ఏమిటి? పిలక పంతులు దరిద్రమా నువ్వు కూడా చిచ్చి. నా నెత్తిన పిలకన్నా ఏడ్చింది బాబు. నెత్తి మీద నేషనల్ హైవే పెట్టుకుని నీకు అంత అవసరమా అని. ముందు ఈతవా ములుగుతావు. సింహాద్రి, ఇంద్రమ్మ బాయిలో దూకేసేలా ఉంది. అమ్మా ఇంద్రమ్మ, నా ఉత్తరం ఉండు. అమ్మా ఇందిరా, ఏంటమ్మా ఇది? 25 లెక్క పెట్టేలోపు మేము రాకపోతే బావిలో దూకి చచ్చిపోదాం అనుకున్నాం అమ్మా. సమయానికి నేను వచ్చి నిన్ను రక్షించుకున్నాను కాబట్టి సరిపోయింది. కానీ ఒరే పంతులు, నీకేం పోయే కాలం రా? నువ్వు ఇక్కడే తెచ్చావా? ఓం నమ శివాయ. అలా గడ్డెట్టండి. ఒరే అంబుజం, నీ దగ్గర ఇంత శృంగారం ఉందేంట్రా? చెవులో అమ్మా రే రారా. సింహాద్రి, నన్ను పైకి లాగు నాయనా. నగర పౌరులంతా ఇక్కడే తెచ్చారు. ముందు నేను పైకి వెళ్తానండి. 18 18 18 18 18 వద్దు సింహాద్రి, పైకి లాగొద్దు. ఇంకో ఇద్దరిని తోస్తే నీళ్లు పైకొస్తాయి. నీళ్లు పైకి రావడం ఏంట్రా? నువ్వే కదా కథ చెప్పావు. కడవలో నీళ్లు అడుగునుంటే కాకి రాళ్లు వేసి పైకి రప్పించిందని. అందుకే బావిలో నీళ్లు పైకి రావాలని వీళ్ళందరినీ తోసేసా. ఏమయ్యా సింహాద్రి, అసలు ఏమిటి నీ ఉద్దేశం? ఆ పిల్ల మా ప్రాణాలు తీస్తుంటే బొమ్మలాట చూస్తున్నావా? దరిద్రమా, నీకు ముద్దైతే నెత్తిన పెట్టుకుని రేకు, అంతేగాని మధ్యలో దాన్ని తీసుకొచ్చి జనం మధ్యలో పెడతావా? అతనితో మాట్లాంటయ్యా, పోలీస్ కంప్లైంట్ తగిలిస్తే లాక్కెళ్ళి వాళ్లే పిచ్చి ఆసుపత్రిలో పడేస్తారు. అదండి మాట. పోనేది సార్. సార్ వద్దు సార్, తప్పు నాది సార్. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. మీకు ఇంకా కోపంగా అనిపిస్తే ఆ శిక్షతో నాకు వేయండి సార్. ఏముళ్ళన్న జాలనిపిస్తే అది తనకివ్వండి సార్. మళ్ళీ ఎదవ సెంటిమెంట్లు ఒకటి. ఇంకోసారి ఇలా జరిగిందంటే అయ్యయ్యో, ఎంత పని జరిగింది. నా కారణంగా నువ్వు మాట పడ్డావు బాబు. వేలకు వేలు జీతాలు మింగుతూ అమ్మాయి వదిలేసి ఎక్కడికి వెళ్ళారు? ఇందిరమ్మకు మందు కోసం అని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను బాబు. మా అమ్మాయి మార్కెట్కి వెళ్ళింది. ఇంతలోనే ఎలా జరుగుతుంది అనుకోలేదు. సర్లే, ఇంకెప్పుడు ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళకండి. ఇదిగో డబ్బు. ఈ డబ్బుతో ఇంటద్దే డాక్టర్ ఫీజు కట్టండి. కానీ ఒకటి, మీకు అప్పగించింది ఒక ఆడపిల్ల బాధ్యత కాదు, నా ప్రాణాన్ని. ఏంటమ్మా, కూలీ కావాలా? Yes uncle, thank you so much. ఇదిగోమ్మా. Thank you. ఓకే. Due to heavy rainfall, the Hyderabad airport has been closed as the runways are flooded. All aircrafts coming to Hyderabad have been diverted to various other airports. ఏరా, అప్పుడే ల్యాండ్ అయిపోయిందా? వచ్చేస్తున్నాను రా, ఇప్పుడే బయలుదేరుతున్నాను. వచ్చేవే, త్వరగా రా. డైరెక్ట్గా గోవాకి వచ్చేయి. గోవానా? అదేంట్రా? అక్కడ వర్షం పడుతుందా? పడుతోంది, పొద్దునుంచి కురుస్తూనే ఉంది. మరి అదే, అక్కడ రెయిన్ హెవీగా ఉందని రన్వే క్లోజ్ చేశారు. అందుకే ఫ్లైట్ ఇక్కడ గోవాలో ల్యాండ్ అయింది. అమ్మా, నువ్వు ఇప్పుడు ఎయిర్పోర్ట్ రావద్దు, సరేనా? ఫ్లైట్ ఎక్కే ముందు నేనే కాల్ చేస్తాను. నువ్వు ఎలాగో అక్కడికి వెళ్ళావు కాబట్టి కొంచెం అమ్మా, ఐ జస్ట్ కాల్ యు బ్యాక్. How can I help you, ma? నా ఫోన్, వాలెట్ అన్నీ ఫ్లైట్లో పడిపోయాయి. ఒక్కసారి లోపలికి వెళ్ళి తెచ్చుకుంటాను. Ma'am, I'm sorry, I'm afraid. It's highly impossible. తిరిగి మీరు ఇదే ఫ్లైట్లో వెళ్తారుగా, అప్పుడు కలెక్ట్ చేసుకోండి.
ఇదిగో నువ్వు ఏ రోజు చేస్తే మాట్లాడడం చూశాను. తీసుకో, మీ ఇంటికి ఫోన్ చేయి. నా మీద కోపంతో నువ్వు ఫోన్ చేయలేదనుకో, అక్కడ మీ వాళ్ళు ఎయిర్పోర్ట్కి వస్తారు, అనవసరంగా టెన్షన్ పడతారు. అవసరమా? ఓకే, ఐఎమ్ సారీ. ఏదో సరదాగా ఆట పెట్టేదామని అలా చేశాను, కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు. నిన్ను హర్ట్ చేస్తుంటే ఐఎమ్ రియలీ సారీ. టేక్ ఇట్ ప్లీజ్. చూడు, ఇప్పుడు నీ నంబర్ సేవ్ చేసుకొని నువ్వు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నీకు కాల్ చేసి నీ వెంట పడతాను అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావేమో, కానీ నేను ఆ టైప్ కాదు. ఓకే? హే, జస్ట్ కిడింగ్. ఐ వాస్ జస్ట్ కిడింగ్. స్వేర్ ఐ వాస్ కిడింగ్. పర్లేదు, మాట్లాడు. రైట్, ఫోన్ చూడు. ఏదో అన్నోన్ నెంబర్. హలో, ఎవరు? గెస్ హూ? హే ప్రియా, ఏమైపోయావు? నీకు ఎన్నిసార్లు కాల్ చేశాను తెలుసా? నా ఫోన్ ఫ్లైట్లో పడిపోయిందన్నయ్య. అదో పెద్ద కథ. వెదర్ బాగాలేదని మా ఫ్లైట్ గోవాకి మళ్ళించారు. ఓ, ఎంత టైం పట్టచ్చు? తెలీదు అన్నయ్య, ఆలస్యమయ్యేలా ఉంది. త్వరగా రారా. నువ్వు వస్తున్నావు అంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నాకు తెలుసు అన్నయ్య. ఫ్లైట్ ఎక్కే ముందు ఫోన్ చేస్తాను. ఓకేరా, టేక్ కేర్ రా. అవును, ఈ నెంబర్ ఎవరిది? అది చెప్పు. ఈ ఫోన్ నా పక్క సీట్ అతంది. ఎవరతను? ఎవడో ఇడియట్. ఇడియటా? ఎర్రగా కోతిలా ఉన్నాడు. సేపేనా? ఏం చేస్తుంటాడు? నోరు తెరిస్తే ఫుడ్ తింటాడు, లేదంటే బుర్ర తింటాడు. ఓకే అన్నయ్య. ఓకే, బాయ్. టేక్ కేర్. థ్యాంక్స్. నేను బుర్ర తింటానా? ఓమనే మొల విడికిడి. మొల విలుకు నిన్నట్టు చెప్తున్నా, తొందర పిలవండి. అల్లుడి గారికి కాస్త తొందర ఎక్కువలా ఉంది. అన్నీ అయిపోయినోడివి, నా బాధ నీకేం తెలుసుదిరా? ఇంత ఈడొచ్చినా ఏది ఎక్కడుందో తెలియని ఇన్నోసెంట్ బాయ్ని తొందర రమ్మని చెప్పు. అమ్ముకుట్టి. కాఫీ. ఫోన్ వైబ్రేషన్ ఉందిరా. నేనే వైబ్రేషన్ ఉన్నా, ఫోన్ వైబ్రేషన్ నాకేం తెలుస్తుంది? హలో, నేను బంగారం. హాయ్ బంగారం. ఎందుకు వాడాడే? మాట్లాడరా. పిల్ల ఎలా ఉందిరా? పిల్ల నాకు తెగ నచ్చేసిందిరా. చూడటానికి షెక్కిలలా ఉంటది కానీ రా, చాలా లక్కీ ఫెలోరా నువ్వు. అస్సలు ఈ క్షణం చరే నేను కేరళలో సెటిల్ అయిపోతాను రా. జ్ఞానిపు అందు మలయాళి ఆడా. చూస్తుంటే పెళ్లి కంటే ముందు శోభనం చేసుకోవాలనిపిస్తుంది. నో ప్రాబ్లం రా. ఇంతకీ వాళ్ళని ట్రైన్ ఎక్కించే ఆ సంతకం పెట్టుకున్నావు అమ్మా? లేదురా, ట్రైన్ మిస్ అయ్యి కర్నూలు దాకా పోవాల్సి వచ్చింది అంతే. కర్నూలా? రేయ్, తిరుపతి అంటే లడ్డు అంటే బ్లడ్. ఆ కత్తుల మధ్య ఉన్నావు, జాగ్రత్త. నాకు ప్రాబ్లం లేదు. అక్కడ వాళ్ళు వేసే బాంబులకు మనుషుల కంటే హైట్ గా సుమోలు లారీలు లేస్తుంటాయంట. నువ్వు ఎగిరిపోకముందే అర్జెంట్ గా సంతకం పెట్టుకుని వచ్చేసి. ఇక్కడ శనిగ్రహం తగిలిందిలే, దానివల్ల ఇక్కడే ఉండాల్సి వస్తుంది ఇంకో 4 రోజులు. 4 రోజులా? మరి డ్రెస్సులు? డ్రెస్సా? రే నో ప్రాబ్లం, కింద నుంచి పై దాకా చంపేసి గడపడేసి అదిరిపోద్ది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.